నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే, మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. కొరివి కొరివి కొరి కొరివి కొరివి Hey, come on, move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరో చేతిలో బాంబు పెట్టింది? నాకేం తెలదు బాబు. ఎవరో ముగ్గురు వచ్చి శవానికి దండలేసి దండాలు పెట్టేళ్ళారు. మీ వాళ్ళే అనుకున్నాను. ఎవరు వాళ్ళు? చూసి చెప్పు. అప్పుడే వెళ్ళిపోయారు బాబు. పట్టుకునేది నువ్వే, వదిలేసేది నువ్వే. ఇంకా చట్టాలు కోట్లు ఎందుకయ్యా సంకనాకనా? సార్, అవును మిస్టర్ సూర్య, నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి. అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాటుతో ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా? మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్గా ఉండేవాడివి, ఒక నోటోరియస్ క్రిమినల్, పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన మర్డరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం? కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్. పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్కి సెల్యూట్ కొడతారు సార్ ఇతను. మిస్టర్ వెంకట్, నేను అన్నదాంట్లో తప్పే ఉంది సార్. ఆ పారిపోయిన వాడు ఇతన్ని పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి, ఆ హంతకుడు ఇతను అమ్మ అని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్. అలాగా? అవును సార్, అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్. చిచి, ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు, ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు. నీలాంటి పగలబోతులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటానికే వీల్లేదు. వెంటనే వీడిని సస్పెండ్ చేసి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తొందరపడి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్కి దూరం చేయొద్దంటున్నాను. అంటే అతను క్షమించి వదిలేయమంటారా? అదిగా సార్, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను. అట్లీస్ట్ 48 hours. ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. సరే, కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. कौन रहा है? रिलैक्स, वो हमारा आदमी है. అదే పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వాడేవాడరా? ఐఎస్ఐ మనిషి. ఐఎస్ఐ? అవును, అన్నయ్య లోపల ఐఎస్ఐ ఏజెంట్స్తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు. అందుకే లోపలికి ఎవరిని రానివద్దన్నాడు. అరే కంగ్రాట్స్, అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగామన్నమాట. ఇంతకీ విషయం ఏంట్రా? ఏంటన్నా అన్నిటికీ కంగారే, కొంతసేపు అయితే చిన్న అన్ని వివరంగా చెప్తాడుగా. సూర్య ఐపీఎస్, ఇన్నాళ్ళ నీ సిన్సియారిటీకి శ్రమకి చూసావుగా ఫలితం. బంధుప్రీతికి డ్యూటీని తార్చేవాడు, అది నీ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చిన బిరుదు. పాలు తాగి రొమ్ము కొద్దే నీచుడు, ఆప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిరుదు. శభాష్. సూర్య, ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఎలా ఆపర్రా? బాధరా బాధ. ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంక్ తెచ్చుకుంటే అది కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు, ఓ రికగ్నిషన్ కావాలని కోరుకుంటాడు. బట్ నోబడీ రికగ్నైజ్డ్ మై సిన్సియారిటీ. yes, nobody recognized. నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా.
ప్రాణాలకు తెగించి రాక్షసు లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతిపరుడు నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా. కానీ కానీ తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన దేవత నన్ను మమకారం లేని రాక్షసులందు చూడరా. అప్పుడు అప్పుడు పుట్టిందిరా ఈ గుడ్డెల్లో నిజమైన బాధ. కన్న తల్లిలా ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన ఆ తల్లే నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ గుడ్డెల్లో పుట్టిందిరా నిజమైన దుఃఖం. నా తల్లే నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? Why should I live? Why should I live? Why should I? సూర్య, ఏంట్రా ఈ ఆవేశం? అయినా నువ్వెందుకు చావాలి? Yes, you are right. నేనెందుకు చావాలి? Why should I die? నేనేం కాని పని చేయలేదే. నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే. నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే. Then why should I die? Yes, why should I? షేమ్, ఇట్స్ ఎ షేమ్. నువ్వు చేయబోయిన పనేమిటి? ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి? సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అదే నేను రావడం క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది? బాధ్యతారహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడిగా జైల్లో గడిపేవాడివి. సూర్య, మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను, మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బకొట్టే అవకాశం ఇస్తుందని. నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు? నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు. వాళ్ళ అంచనాలను నిజం చేశావు. దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్ళు పన్నిన ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు. సూర్య, నీ శ్రేయస్సు కోరే వీళ్ళ ముఖాలు ఒక్కసారి చూడు. నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో. మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు. నీకు మంది మార్బలం అక్కర్లేదు. నీలో అంత శక్తి ఉంది. నీ ఆవేశానికి ఆనకట్టకట్టు, నీ ఆలోచనకు సానబెట్టు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, యూ అలోన్ కెన్ డూ. వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. సరుకు బ్రహ్మాండంగా ఉందిరా. పోలీసు అమ్మో, తుపాకిరా. ఇదేదో మొత్తం మందులా ఉందిరా. మనకెందుకు వచ్చిన గొడవ కానీ అందులోనే పడే. నోరు ముయ్యరా పిరికినాయాల. ఎతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదంటావా? దీన్ని చేర్చాల్సిన చోటి చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోతుంది. నమస్తేనా. నువ్వా? ఏంది బే ఈ టైంకి వచ్చినావు? बोलिए अग्रवाल जी. ऑस्ट्रेलिया 2.5 times. They are favorites. Pakistan 5 times. Okay, 10 lakhs in Pakistan. जीतेगा जीतेगा. ठीक है मिस्टर अग्रवाल. 10 lakhs in Pakistan at 5 times. హలో, దూల్పేట శంకర్ ఒక కిలో ఎక్కువ అడుగుతున్నాడు. ఫోన్ వాడికి ఇవ్వు. నమస్తే అన్న. కిలో ఎక్కువ కావాలా? ఇదేమన్నా షుగర్ అనుకున్నావా, బ్రౌన్ షుగర్ అనుకున్నావా? సడన్ గా అడిగితే ఇవ్వడానికి. కాదన్నా, సరుకు సరిపోవడం లేదు. కాస్త మెహర్బానీ చేసి. సరే పైసలు కట్టెలు. అన్న
అన్నతో మాట్లాడతాను, రేపు వచ్చి తీసుకో. అలాగే, థ్యాంక్స్ అన్న, ఉంటానన్నా. హలో, నేను రెడ్డి. రెడ్డి గారు చెప్పండి. పొజిషన్ ఎలా ఉంది? ఆస్ట్రేలియా 2.5 times, పాకిస్తాన్ 5 times. ఏది గెలుస్తుందంటావు? రెడ్డి గారు, ఇది క్రికెట్ అండి. ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు? సరే, పాకిస్తాన్ మీద 2, పాకిస్తాన్ మీద 2 లక్షలు, ఆస్ట్రేలియా మీద 5. ఆస్ట్రేలియా మీద 5 లక్షలు. ఓకే. కోన్రే చిన్నానని అర్జెంట్ కలవాలా? ఎవడరా అది? చాద్రగాడ్ సలీమనా, నేను అర్జెంట్ కలవాలంట. సరే, రమ్మను. ఎక్కడివరా ఇవి? చార్మార్ దగ్గర ఉన్న చెత్త కుండీలో ఎవడు వేసేళ్ళంట, ఆడ బెగ్గరౌడ్ తెచ్చిండన్నా. గుడ్ స్టఫ్. నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా? లేదన్నా. ఏ రాస్కెల్, ఇది పోలీస్ ట్రాప్ రా. యూర్ రైట్. మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా, చిన్న ఎర వేస్తే చాలు. Come on, fast! త్వరగా పోనీ. రేయ్, చెప్పరా సురేష్ ఎక్కడ? Come on, tell me. Tell me where is సురేష్? తెలీదు. చెప్పరా? తెలీదు. చెప్పవా? ఓయ్. ఓయ్. Come on, tell me. చెప్పరా? You bastard!